భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్స్ ఏంటో తెలుసా? లెట్స్ టేక్ లుక్ ఎట్ ఇట్. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం మెమరీని. హర్షద్ మెహతా 4,000 కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ 13,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ నేను చెప్పబోయే నెంబర్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి వింటే ఈ నంబర్స్ అన్ని ఆల్దో దే ఆర్ బిగ్ ఎనఫ్ చాలా చిన్నగా అనిపిస్తాయి. 15 లక్షల కోట్ల రూపాయలు అకార్డింగ్ టు సెబీ. నౌ ఆన్ పేపర్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్, గోల్డ్ అట్లీస్ట్. ప్రపంచంలో అంటే గ్లోబల్ సప్లైస్ ఆఫ్ గోల్డ్లో 35% ఇదే ప్రాసెస్ చేస్తుంది. ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు దీన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. కెనరా బ్యాంక్ లాంటి అద్భుతమైన బ్యాంకులు దీన్ని బ్యాక్ చేస్తాయి. దిస్ ఇస్ సైన్డ్ ఆఫ్ బై ద టాప్ ఆడిటర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద కంట్రీ. పేపర్ మీద ఇది పక్కా లెజిటిమేట్ కంపెనీ. కానీ సెబీ ఏమంటుంది? దీస్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సర్క్యులర్ గోల్డ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి. సింపుల్ పదాల్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మన దగ్గర కొంచెం గోల్డ్ ఉంది, సరే ఒకళ్ళ దగ్గర గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని వాళ్ళు కజిన్కి అమ్ముతారు, ఆ కజిన్ తిరిగి అదే గోల్డ్ని వాళ్ళకి అమ్ముతారు. దీనిలో ఎక్కడ 1 గ్రాము గోల్డ్ ఇంచు కూడా కదలదు. కానీ రెవెన్యూ బుక్స్లో మాత్రం 15 లక్షల కోట్లు రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ అని చెప్పేసి సెబీ అంటుంది. సెబీ లాంటి ఒక అద్భుతమైన రెగ్యులేటర్కి, స్టాట్యూటరీ బాడీకి, వాచ్ డాగ్కి ఈ విషయం కనిపెట్టడానికి కొన్ని ఏళ్లు పట్టింది. ఈ కంపెనీ సెబీ ఎలిగేషన్స్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా సెబీ కన్ఫ్యూజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజంట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ మీలాంటి నాలాంటి సామాన్యులు అడగాల్సిన సింపుల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సెబీ లాంటి రెగ్యులేటర్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ఈ విషయాన్ని మిస్ అయితే ఒక సామాన్యుడు అంటే ఒక రీటైల్ ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కవచంలా కాపాడేది ఎవరు? నో వన్. చరిత్ర మనకి ఏదైనా నేర్పించింది అంటే అది ఇదే. గ్లోబల్ లెవెల్లో ఒక మేజర్ షిఫ్ట్ రాబోతుంది అన్నప్పుడు ఆ ట్రాన్సిషన్స్ అనేవి ఎప్పుడు స్మూత్గా ఉండవు. 1991లో ఒక షిఫ్ట్ జరిగింది, 2008లో మరొకటి జరిగింది. ఆ వచ్చే ముందు ఎవరికి అనౌన్స్మెంట్స్ ఉండవు, ముఖ్యంగా సామాన్యులకి. వచ్చాయంటే సరదా తీర్చేస్తాయి అందరివి. మిమ్మల్ని భయపెట్టించే ఉద్దేశం నాకు అసలు లేదు. కానీ ఇవాళ మన చుట్టూ మార్కెట్లో జరుగుతున్న చేంజెస్, సిగ్నల్స్ని గమనిస్తుంటే సంథింగ్ డజంట్ ఫీల్ రైట్. నా సేఫ్టీ కోసం నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం సైలెంట్గా చేయాల్సిన ఒక 2-3 పనులు ఏంటో లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇఫ్ యు ఆర్ అ ఇన్వెస్టర్, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అయితే, అందులోనూ ఫ్రెషర్స్ అయితే, ఆర్ మీకు ఈఎంఐలు ఉంటే, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎనీ మేజర్ పర్చేస్, కింద క్యాప్షన్లో ఆ వివరాలన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చాను. జాగ్రత్తగా చదవండి అండ్ షేర్ ఇట్ విత్ సమ్మన్ హూ మే నీడ్ ఇట్. Cheers. Have a fantastic day ahead.